హాయ్ హలో అందరికీ నమస్తే. మై మిస్టీరియస్ బాస్ పార్ట్ 62. తాతయ్య అడిగారంట. ఇక సిద్ధార్థ్ కారు కిటికీలో నుంచి బయటికి చూస్తూనే ఎలాంటి భావం కనిపించినంత ప్రశాంతంగా అన్నాడు. దాంతో రాహుల్ రేచా ముఖాల్లో కనిపించిన ఆందోళన మళ్లీ మాయమై సాధారణ స్థితికి వచ్చాయి. ఆయనకు చెప్పండి, నేను బాగానే ఉన్నానని, మందులు కూడా వేసుకున్నానని జాన్వి మెల్లగా చెప్పింది. ఓకే, సిద్ధార్థ్ అంతే సూటిగా సమాధానం ఇచ్చాడు. కొంతసేపటికి జాన్వి కిటికీలో నుంచి బయట కనిపిస్తున్న ప్రకృతిని చూస్తూ మౌనంగా కూర్చుంది. సిద్ధార్థ్ తన ల్యాప్టాప్ ని తీసుకుని ఆఫీస్ పనిలో నిమగ్నమయ్యాడు. రాహుల్ ముందున్న అద్దంలోకి చూసేసరికి రేచా తన ఫోన్లో బిజీగా కనిపించింది. కారులో ఒక్కసారిగా నిశ్శబ్దం అనుకుంది. ఏంట్రా ఇది, ఎవరో ఒకరు నాతో మాట్లాడండి, బోర్ కొడుతుంది. రాహుల్ బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ ఉన్నాడు. సారీ, ప్రస్తుతం నేను ఫేస్బుక్ లో బిజీగా ఉన్నాను. రీచా ఫోన్ నుంచి తల కూడా పైకి ఎత్తకుండా చెప్పింది. రాహుల్ పక్కకు తిరిగి చూశాడు. సిద్ధార్థ్ ఎప్పుడో ఈ ప్రపంచాన్ని వదిలేసి తన ఆఫీస్ ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్టుగా ల్యాప్టాప్ లో బిజీగా ఉన్నాడు. ఇక మిగిలింది జాన్వి మాత్రమే. ఆమె మాత్రం తన ఎదురుగా కనిపిస్తున్న ప్రకృతి అందాలను ఇక అలా చూస్తూ ఉంది. ఏయ్ జాన్వి, డ్రైవ్ చేస్తూనే రాహుల్ ఆమెను పిలిచాడు. ఆ పిలుపుతో జాన్వి అతని వైపుకు చూసింది. ఏంటి అని అడిగింది. వరుణ్ ఎలా ఉన్నాడు అని రాహుల్ అడిగాడు. రీచా చెప్పింది, అతను నీకు ప్రపోజ్ చేశాడంట కదా అంటూ కావాలని ఆమెను ఆట పట్టించే గొంతుతో అన్నాడు. రాహుల్ మాటలు వినగానే జాన్వి ఒక్కసారిగా షాక్ అయింది. కానీ అదే సమయంలో ల్యాప్టాప్ లో ఏదో టైప్ చేస్తున్న సిద్ధార్థ్ వేళ్లు ఒక్కసారిగా ఆగిపోయాయి. ఆ మాట విని అతని ముఖంలో ఇంతవరకు కనిపించని మార్పు మెరిసింది. వాట్? సిద్ధార్థ్ ఒక్కసారిగా గట్టిగా అన్నాడు. నువ్వేమన్నావు అంటూ రాహుల్ వైపుకు కోపంగా చూశాడు. అతని గొంతులో వినిపించిన ద్వేషంతో రాహుల్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. అరే, నేను నిన్ను కాదు జాన్వీని అడుగుతున్నాను, తన ఫ్రెండ్ గురించి. రాహుల్ ఒకసారి సిద్ధార్థ్ వైపుకు, మరొకసారి రోడ్డు వైపుకు భయంగా చూస్తూ చెప్పాడు. సిద్ధార్థ్ నుంచి వచ్చిన స్పందన అతను ఊహించిన దానికంటే చాలా తీవ్రంగా ఉండటంతో రాహుల్కి ఏం మాట్లాడాలో కూడా ఏమీ అర్థం కాలేదు. ఇక అప్పటికే షాక్ నుంచి బయటపడిన జాన్వి అమాయకంగా ఏమీ అర్థం కానట్టు సిద్ధార్థ్ వైపుగా చూస్తూ ఉంది. ఏమైంది సిద్ధార్థ్, నువ్వెందుకంత హైపర్ అయ్యావు? రీచా కూడా అతని గట్టిగా వినిపించిన గొంతుకి కాస్త గందరగోళానికి గురైంది. సిద్ధార్థ్ ఒకసారి వెనక్కి తిరిగి వాళ్ళిద్దరి వైపుకి చూశాడు. వెంటనే ఏమీ జరగనట్టుగా మళ్లీ ముందుకు తిరిగి ల్యాప్టాప్ వైపుకి చూశాడు. రాహుల్ మాత్రం అప్పుడప్పుడు అతని వైపుకు దొంగ చూపులు చూస్తూనే ఉన్నాడు. నథింగ్, నేను ఆఫీస్ లో వర్క్ లో బిజీగా ఉన్నాను, అందుకే కాస్త గట్టిగా మాట్లాడ్డాను. యూ కంటిన్యూ. తన గొంతును తగ్గిస్తూ మళ్లీ ల్యాప్టాప్ లోకి చూస్తూ అన్నాడు. రాహుల్, ఇంతకీ నువ్వేం అడిగావు? రీచా ఇప్పుడు రాహుల్ వైపుకు తిరిగి అడిగింది. ఏమీ లేదు, నాకు బోరు కొడుతుంది, నా కోసం ఏదైనా పాట పాడు అంటూ రాహుల్ ముఖం చిన్నబుచ్చుకున్నాడు. అసలు విషయం చెప్తే ఏం జరుగుతుందో అన్న భయంతో అతనికి తల తిరిగినట్టుగా ఉంది. ఓకే, పాడతాను, రీచా నవ్వుతూ అంది. కాసేపు ఆలోచించి గొంతు సవరించుకుంది. వింతగా ఉంది కదా, ఎక్కడ మొదలయ్యిందో ఎక్కడ ముగుస్తుందో, ఈ ప్రయాణాన్ని ఏ మలుపు వైపుకు తీసుకెళ్తుందో వాళ్ళకే తెలియదు, మనకు తెలియదు. రీచా పాటను ఆలపిస్తూ ఉండగా రాహుల్ తల ఊపుతూ ఆమెకు తోడుగా ఉన్నాడు. కానీ జాన్వి మాత్రం అప్పుడప్పుడు సిద్ధార్థ్ వైపుకు చూస్తూనే ఉంది. ఆ పాటలోని ప్రతి మాట తన మనసులోని పరిస్థితిని చెప్తున్నట్టుగా ఆమెకు అనిపిస్తుంది. ఈ వెలుగులతో పాటు దీపం నుంచి పొగ ఎందుకు పైకొస్తుంది? నేను చూస్తుంది నిజమా లేక కల నుంచి మేల్కొంటున్నానా? రీచా గొంతు కారంతా నిండిపోయింది. కానీ సిద్ధార్థ్ పరిస్థితి మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది. అతని చూపులు ల్యాప్టాప్ మీదే ఉన్నాయి, కానీ అతని మనసు మాత్రం ఆఫీస్ పనుల్లో లేదు. వరుణ్, ఈ వరుణ్ ఎవరు? అతనేనా జాన్విని బైక్ మీద తిప్పుతున్న వ్యక్తి? అతను జాన్వికి ప్రపోజ్ చేశాడా? అతని ఆలోచనలు ఒక్కొక్కటిగా కోపంగా మారుతున్నాయి. హౌ డేర్ యూ? సిద్ధార్థ్ చేతులు తెలియకుండానే బిగుసుకున్నాయి. తనలో రగులుతున్న కోపాన్ని అదుపు చేసుకోలేక ఒకసారిగా ల్యాప్టాప్ పై చేతితో గట్టిగా కొట్టాడు. ఆ శబ్దానికి పాట పాడుతున్న రీచా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. కారులో మళ్ళీ గాఢమైన నిశ్శబ్దం అలుముకుంది. సిద్ధార్థ్, ఏమైంది? రాహుల్ కూడా కాస్త ఆశ్చర్యంగా అడిగాడు. నథింగ్, జస్ట్ హెడేక్. ముందుగా ఏదైనా హోటల్ కనిపిస్తే ఆపుదాం, నాకు కాస్త ఫ్రెష్ అవ్వాలి. వెనక సీటుకు తల ఆనిస్తూ ప్రశాంతంగా చెప్పాడు సిద్ధార్థ్. ఓకే అని రాహుల్ అన్నాడు. ఇప్పుడు ఈ పిచ్చోడికి ఏమైంది అని రాహుల్ మనసులోనే అనుకున్నాడు. కొద్దిసేపటి క్రితమే ఇక ఆనందంగా ఆఫీస్ పని చేసుకుంటున్నాడు, ఇప్పుడేమో తలకు చేయి పెట్టుకుని కూర్చున్నాడు. తల నిజంగానే నొప్పిగా ఉందా?
జాన్వి వెనక నుంచి అతన్ని చూస్తూ ఆలోచించింది. ఒక క్షణం ముందుకు వంగి అతని తలను మెల్లగా నొక్కి ఉపశమనం కలిగించాలి అనిపించింది. కానీ పక్కనే ఉన్న రీచాని చూసి ఆ ఆలోచనను వెంటనే తన మనసులో నుంచి తోసేసింది. కొద్దిసేపటికే రాహుల్ ఓ మోస్తారుగా మంచి హోటల్ ముందు కారు నాపాడు. సిద్ధార్థ్, రాహుల్ ఆ అబ్బాయిల వాష్రూమ్ కి వెళ్ళగా జాన్వి, రీచా లేడీస్ వాష్రూమ్ లోకి వెళ్లారు. రీచా, ఒకటి అడగనా? జాన్వి వాష్రూమ్ లో రీచాని అడిగింది. ఆ అడుగు అని అంది రీచా. సిద్ధార్థ్ సార్ రాహుల్ కి మేనమామ కొడుకు కదా, మరి వాళ్ళ ఊరు సిద్ధార్థ్ సార్ కి అమ్మమ్మ గారి ఊరు ఎలా అవుతుంది? జాన్వి అయోమయంగా అడిగింది. అదా, రాహుల్ వాళ్ళమ్మ సిద్ధార్థ్ వాళ్ళ నాన్నకి చెల్లెలు. ఇక మిస్సెస్ భోస్లే మా మామగారికి చెల్లెలు. వాళ్ళు చెప్పే ఇక ఆ సాటి లోటి ఏదో అలా సంబంధాలు కలుపుతున్నారంట అనుకుంటా అని రీచ వివరించింది. ఓ, జాన్వి అర్థమైనట్లుగా తలూపింది. జాను, నీ పని అయిపోయిన వెంటనే నువ్వు బయటికి వెళ్ళి వాళ్ళిద్దరు ఎక్కడో కూర్చున్నారో చూడు, నేను నీ వెనకే వస్తాను, నాకు కాస్త లేట్ అవుతుంది అంటూ రీచ అద్దంలో తన మేకప్ సరి చేసుకుంటూ చెప్పింది. జాన్వి తలూపి వాష్రూమ్ నుంచి బయటకు వచ్చింది. హాల్ వైపుకు నడుస్తూ వెళ్తూ ఉండగా ఒక్కసారిగా ఎవరో ఆమె చేతిని బలంగా లాగారు. ఆమె ఉలిక్కిపడి అరవబోయే లోపే ఒక చెయ్యి ఆమె నోటిని మూసేసింది. ఇట్స్ మీ, సిద్ధార్థ్ ఆమెను గోడ కానిస్తూ మెల్లగా అన్నాడు. జాన్వి ఒక్కసారిగా షాక్ అయింది. ఆమె వీపుకు చల్లటి గోడ తగలడంతో ఒళ్ళు చెల్తరించింది. కానీ అతను ఇంత దగ్గరగా రావటంతో ఆమె గుండె మాత్రం మరింత వేగంగా కొట్టుకుంటుంది. సారీ, ఏమైంది అని ఆమె గందరగోళంగా అడిగింది. అది నువ్వు నన్నే అడుగుతున్నావా? ఏమైంది? సిద్ధార్థ్ కోపంగా ప్రశ్నిస్తూ ఆమె పక్కనే ఉన్న గోడపై తన చేతిని గట్టిగా కొట్టాడు. ఆ శబ్దానికి జాన్వి భయంతో కళ్ళని గట్టిగా మూసుకుంది. ఇతనికి ఏమైనా హిట్లర్ రక్తం కలిసిందా ఏంటి అని జాన్వి మనసులోనే అనుకుంది. కొద్దిసేపటి క్రితం అతని కోపంలో నుండి నా ముఖం గుర్తొచ్చి ఆమెకు లోపలే భయం వేసింది. జానీ, ఓపెన్ యువర్ ఐస్. సిద్ధార్థ్ గొంతు వినిపించగానే ఆమె నెమ్మదిగా కళ్ళు తెరిచింది. ఎదురుగానే అతని అందమైన ముఖం కనిపించింది. ఆ ముఖంలో కోపం స్పష్టంగా కనిపిస్తుంది. అయినా ఎందుకో అతని కోపం కూడా ఆమెకు నచ్చుతూనే ఉంది. జాన్వి అతని వైపుకు కదలకుండా చూస్తూ ఉండిపోయింది. జాన్వి, వాట్ ఈస్ గోయింగ్ ఆన్? సిద్ధార్థ్ కనుబొమ్మలు పైకెత్తి అడిగాడు. అతని ప్రశ్నకు జాన్వి పూర్తిగా అయోమయంలో పడిపోయింది. ఏమైంది? ఆమె తడబడుతూ అడిగింది. వరుణ్ ఎవరు? సిద్ధార్థ్ చుట్టూ ఒకసారి చూస్తూ ప్రశ్నించాడు. అయ్యో దేవుడా, ఇప్పుడు ఈ పిచ్చోడు వరుణ్ వెంట పడతాడా? ఇంతకు ముందు సిద్ధార్థ్ సింగ్, ఇప్పుడు వరుణ్. అసలు ఇతనికి ఏమైంది? ఇతను నిజంగానే పిచ్చోడా? జాన్వి కళ్ళను పెద్దవి చేసుకుని అతని వైపు చూస్తూ నిలబడిపోయింది. జాన్వి, సేస్ సంథింగ్, సిద్ధార్థ్ మళ్ళీ గంభీరంగా అన్నాడు. ఆమె ఏదో చెప్పబోతూ ఉండగా జాను వెనక నుంచి రేచా పిలుపు వినిపించింది. ఆ గొంతు వినగానే జాన్వి ఒక్కసారిగా తేరుకుంది. వెంటనే సిద్ధార్థ్ గుండెపై చేతులు పెట్టి అతన్ని తన నుంచి దూరంగా నెట్టేసింది. ఆ తర్వాత ఏమీ జరగనట్టుగా అతనికి కాస్త దూరంగా నిలబడింది. ఏమైంది? మీ ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? రేచా వాళ్ళ దగ్గరకు వస్తూ అడిగింది. ఏం లేదు, మన కోసం ఎదురు చూస్తున్నారు, జాన్వి సిద్ధార్థ్ వైపుకు చూస్తూ చెప్పింది. సిద్ధార్థ ముఖంలో ఇంకా కోపం పూర్తిగా తగ్గలేదు. ఓకే, అయితే పదండి, రేచా వారిద్దరిని పిలిచింది. జాన్వి వెంటనే రేచా చేపట్టుకుని ఆమెతో పాటు నడవడం మొదలుపెట్టింది. అక్కడే నిలబడిన సిద్ధార్థ ముఖం మాత్రం మరింత కఠినంగా మారింది. అతను కోపంగా తన ఫోన్ బయటికి తీశాడు. ఒక నెంబర్ కు కాల్ చేశాడు. హలో సాని, డూ యూ వన్ థింగ్, మన హెడ్ ఆఫీస్ లో వరుణ్ అనే పేరుతో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరినీ వాళ్ళకు దగ్గరగా ఉన్న లొకేషన్స్ ని ట్రాన్స్ఫర్ చేయండి. నేను వచ్చేసరికి ఈ పని పూర్తయి ఉండాలి. డూ యూ అండర్స్టాండ్? అతని గొంతులో ఆజ్ఞ తప్ప మరేమీ లేదు. అవతల వ్యక్తి ఏదో సమాధానం చెప్పగానే సిద్ధార్థ ఫోన్ కట్ చేశాడు. కొద్దిసేపటికి తర్వాత అతను మిగతా వాళ్ళు ఉన్న చోటుకి వచ్చాడు. రీచా, రాహుల్ పక్కనే కూర్చున్నారు. సిద్ధార్థ నేరుగా వెళ్లి జాన్వి పక్కన కూర్చున్నాడు. అతను తన పక్కన కూర్చున్న విషయం గమనించిన జాన్వి వంకర చూపుతో ఒకసారి అతని వైపుకు చూసింది. వెంటనే తల దించుకుంది. ఎందుకు ఆమెకు చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా అనిపించింది. భోజనం మొదలైన తర్వాత కూడా జాన్వి సిద్ధార్థ వైపుకు చూడకుండా జాగ్రత్త పడుతుంది. కానీ ఆమె మనసు మాత్రం ప్రశాంతంగా లేదు. నిజానికి ఇప్పుడు ఆమెకు సిద్ధార్థ్ అంటే కొంచెం భయంగానే ఉంది. తను అతన్ని అలా ఒక్కసారిగా తోసినందుకు లోపల బాధ కూడా కలిగింది. కానీ ఆ సమయంలో రీచా అకస్మాత్తుగా అక్కడికి రావడంతో తనకి ఏం చేయాలో ఏం ఆలోచించాలో అర్థం కాలేదు. అందుకే అలా చేసింది. కానీ ఇప్పుడు అతను పక్కనే కూర్చున్నాక తన గుండె చప్పుడు తనకే స్పష్టంగా వినిపిస్తున్నట్టుగా అనిపించింది. ఇప్పుడు తన మీద వచ్చిన కోపాన్ని సిద్ధార్థ్ మళ్ళీ ఎప్పుడు బయటకు తీస్తాడని జాన్వికి బాగా తెలుసు.
అయ్యో దేవుడా! ఈ మనిషికి ఎంత కోపం ఎందుకు ఇచ్చావు దేవుడా! అన్నీ పుష్కలంగా ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? రంగు, రూపం, టాలెంట్ ఇవన్నీ ఓకే. కానీ కోపం, ఈ యాటిట్యూడ్ కూడా ఇవ్వటం అవసరమా? అని జాన్వి మనసులోనే నిట్టూర్చింది. అప్పటికే అందరూ భోజనం పూర్తవడంతో వాళ్ళంతా మళ్ళీ బయటికి వచ్చారు. ఏ జాన్వి, నువ్వు ముందు కూర్చో. నేను రీచా వెనకే కూర్చుంటాం. రాహుల్ రీచా వైపుకు చూస్తూ అన్నాడు. ఆ మాట వినగానే జాన్వి చెంపలపై చిరునవ్వు మెరిసింది. రీచా భుజాన్ని మెల్లగా తట్టి కన్ను కొట్టి ఆమెను ఆట పట్టించింది. రీచా వెంటనే జాన్వి వైపుకు కోపంగా కళ్ళెగరేసి చూసింది. అందులో అందరూ కారులో కూర్చున్నారు. జాన్వి ఒకసారి డ్రైవింగ్ సీట్ లో ఉన్న సిద్ధార్థ వైపుకు చూసింది. కానీ అతను మాత్రం కారు స్టార్ట్ చేయడంలో బిజీగా ఉన్నాడు. ఏ జాను, కాసేపటి క్రితం నేను పాట పాడాను కదా, ఇప్పుడు నువ్వు పాడు అని వెనక సీటు నుంచి రీచా ఉంది. జాన్వి వెనక్కి తిరిగి చూసింది. ఈసారి రాహుల్ రీచా చుట్టూ తన చేతిని వేసుకుని కూర్చున్నాడు. ఆ దృశ్యం చూడగానే జాన్వి సిగ్గుతో వెంటనే మళ్ళీ ముందుకు తిరిగింది. పాడు జాను, రీచా మళ్ళీ వెనక నుంచి చెప్పింది. జాన్వి ఒకసారి సిద్ధార్థ వైపుకు చూసింది. అతని ముఖంలో ఎలాంటి భావం కనిపించలేదు. ఆమె మెల్లగా పాట మొదలుపెట్టింది. నేను నీకు ఎలా అర్థం చేయను? నువ్వు లేకుండా నా మనసు ఉండలేదని. నా ప్రేమ నీకెలా తెలుస్తుంది? నీ కోసం నేను ఎదురు చూస్తున్నానని. నువ్వే నా గుండెమని, నువ్వే నా ప్రాణమని. జాన్వి కిటికీలో నుంచి బయటికి చూస్తూ పాట పాడుతుంది. కానీ ఆమె మనసులో మాత్రం సిద్ధార్థ ముఖమే మెదులుతుంది. ఆమెకు తెలియకుండానే మధ్య మధ్యలో అతని వైపుకు చూస్తుంది. కానీ స్టీరింగ్ పై దృష్టి పెట్టి ఎలాంటి భావోద్వేగం లేనట్టుగా కూర్చున్న అతని ముఖాన్ని చూసిన ప్రతిసారి ఆమె మనసు కాస్త నిరాశకు గురయింది. అతనికి అసలు నా పాట వినిపిస్తుందా, లేక అతని మనసులో ఇంకేదైనా ఆలోచన నడుస్తుందా అని ఆమె మనసులో అనుకుంది. నా హృదయం ఎంచుకున్న దారులన్నీ నీ హృదయం వైపుకే నడుస్తున్నాయి. నువ్వు నాతో ఉంటే నా ప్రతి శ్వాసకు అర్థం దొరుకుతుంది. ఇప్పుడు నా జీవితం నీదే పోయింది. నేనేం చెయ్యను చెప్పు. నా మీద నమ్మకం ఉంచు. నీ కోసం నేను ఎదురు చూస్తూనే ఉంటాను. నువ్వే నా గుండెవని, నువ్వే నా ప్రాణమని నేను నీకెలా అర్థం చేయను? పాటలోని ప్రతి పదం జాన్వి మనసులో నుంచే వస్తున్నట్టుగా అనిపించింది. కానీ ఆ పాట వింటున్న సిద్ధార్థ్ మాత్రం తన భావాలను బయటకు రానివ్వకుండా మౌనంగా కారును ముందుకు నడిపిస్తూనే ఉన్నాడు. నువ్వు లేకుండా నా మనసు ఉండలేదని. సూపర్ సూపర్ సూపర్. వెనక నుంచి రీచా చప్పట్లు కొడుతూ ఆనందంగా అంది. జాన్వి కూడా నవ్వుతూ ఆమెకు సమాధానం ఇచ్చింది. సరే, మేమిద్దరం కాస్త నిద్రపోతాం. అప్పటి వరకు జాన్వి, నువ్వు సిద్ధార్థ్ ఇద్దరు కాస్త మాట్లాడుకోండి అంటూ రాహుల్ రీచా ఒడిలో తల పెట్టుకుని పడుకుంటూ అన్నాడు. మాట్లాడుకోవాలా? అది నా ఈ పిచ్చి హీరోతోనా? అది కేవలం కలలోనే సాధ్యం అని జాన్వి మనసులోనే అనుకుంటూ చిరునవ్వు నవ్వింది. ఆ తర్వాత మళ్ళీ కిటికీలో నుంచి బయటికి చూడటం మొదలుపెట్టింది. వెనక సీట్లో రీచా రాహుల్ నిజంగానే కళ్ళు మూసుకున్నారు. దాంతో కారులో పూర్తిగా నిశ్శబ్దం అలుముకుంది. ఆ నిశ్శబ్దం కాసేపటికే జాన్వికి చాలా ఇబ్బందిగా అనిపించింది. కొంతసేపు బయట దృశ్యాలను చూస్తూ కూర్చున్న ఆమె కళ్ళు అలసిపోయాయి. చివరకు సీటుకు తల నుంచి కళ్ళు మూసుకుంది. సిద్ధార్థ డ్రైవ్ చేస్తూనే ఒకసారి వెనక్కి చూశాడు. రాహుల్ అని పిలిచాడు. ఎలాంటి సమాధానం రాలేదు. కానీ సిద్ధార్థ్ గొంతు వినగానే జాన్వి మాత్రం వెంటనే కళ్ళు తెరిచింది. నీకేదైనా కావాలా అని ఆమె వెంటనే అడిగింది. నైస్ సాంగ్, సిద్ధార్థ్ సింపుల్ గా అన్నాడు. అతను దేని గురించి మాట్లాడుతున్నాడో మొదట జాన్వికి అర్థం కాలేదు. కాసేపటికి తను పాడిన పాట గురించి చెప్తున్నాడని అర్థం కావటంతో ఆమె తన నుదుటిపై చేయి వేసుకుంది. ఓ, అంటే పాట విన్నాడన్నమాట. ఇంతసేపు గమనిస్తూనే ఉన్నాడా? ఆ ఆలోచనతోనే ఆమె మనసులో తెలియని ఆనందం మొదలయ్యింది. మరి చూద్దాం ఏం జరుగుతుందో.